నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కూడా సమీప బంధువు నవీన్ కుమార్. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది తాజాగా. ఆయనకు జూబ్లీహిల్స్‌లో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు కూడా కొనసాగాయి. చాలా కింగ్ పిన్గా ఆయన వ్యవహరించారు. దీనికి సంబంధించి ఆ గెస్ట్ హౌస్లోనే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేయటానికి ఈ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి అధికారులు అక్కడ భేటీ అయ్యేవారు. వారికి సంబంధించి ప్రతిరోజు రాత్రి అక్కడ సమావేశం కావడం, అక్కడ పార్టీ జరగడాలు ఇవన్నీ ఉన్నాయి అని ఈ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొన్ని అంశాలను బట్టి అక్కడ సోదాలు జరిపారు. దానికి సంబంధించి నవీన్ కుమార్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయనకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆయన పాత్రపై విచారణ చేయనున్నారు అని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన ఒక లేఖను రిలీజ్ చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు లేక మనం చూస్తున్నాం. అది ప్రెస్ నోట్ అని పెట్టారు. నవీన్ కుమార్ కే ఎమ్మెల్సీ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. మీడియా సోషల్ మీడియా మిత్రులకు గమనిక. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా గురించి గత కొన్ని రోజులుగా మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నాకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్ట్ హౌస్లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. నా గెస్ట్ హౌస్లో కానీ నా ఇంట్లో ఎలాంటి పోలీస్ తనిఖీలు జరగలేదు. కుట్రపూరితంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తప్పుడు కథనాలు రాసిన వారిపై లీగల్గా న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నాం. ఇట్లు కె నవీన్ కుమార్ ఎమ్మెల్సీ. సో ఇటువంటి సందర్భంలో ఆయన ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయటం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. ఏదైతే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి తనిఖీలు చేయడానికి వెళ్ళాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈయనేమో లేఖ రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్. ఇప్పటి వరకు ఆ గెస్ట్ హౌస్ గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావనకు రాలా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రాధాకిషన్ రావు ఒక్కొక్కటిగా కొన్ని అంశాలను చెప్తున్నాడు కాబట్టి దానిలో భాగంగానే గెస్ట్ హౌస్ అనేది వచ్చింది. ఆయన చెప్పిన దాన్ని బట్టే మేము ఎంక్వైరీ చేసాం. ఇలాంటి సందర్భంలో జూబ్లీహిల్స్లో ఉన్నది ఈ నవీన్ కుమార్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. అక్కడికి వెళ్ళాం, అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మాకున్నటువంటి సమాచారం మేరకు అలాగే కొంతమంది సాక్షులను విచారించినటువంటి క్రమంలో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేది ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చామని చెప్పి విచారణ బృందంలోని కొంతమంది అధికారులు చర్చించుకుంటున్నారు దానికి సంబంధించి. ఈయనేమో ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొత్తానికి ఆ గెస్ట్ హౌస్లో అసలు ఏం జరిగింది వాస్తవమేనా, రాధాకిషన్ రావు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా కీలకంగా మారబోతుంది. దానికి సంబంధించి కొంతమందిని ఇప్పటికే ప్రశ్నించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటువంటి క్రమంలో కానిస్టేబుళ్ళు కూడా కొంతమంది ఆ గెస్ట్ హౌస్లో జరిగిన మాట వాస్తవమే అని చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి దానికి మరి ఏ రకమైనటువంటి ఒక క్లారిటీకి వచ్చి ముందుకు వెళ్తారనేది కీలకంగా మారినటువంటి అంశం.